మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, డైట్ మీద కూడా దృష్టి పెడుతున్నారు, రెగ్యులర్ బీపీ అండ్ కొలెస్ట్రాల్ కూడా టెస్ట్ చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా మీ హార్ట్ యాక్చువల్లీ ఎంత స్ట్రాంగ్గా ఉందో? ఎక్కువ మంది హార్ట్ హెల్త్ని జస్ట్ బీపీ అండ్ కొలెస్ట్రాల్ నెంబర్స్తో జడ్జ్ చేస్తున్నారు. కానీ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, అదే మీ రియల్ హార్ట్ ఫిట్నెస్ అండ్ స్టామినాకి సంకేతం. ఈ పారామీటర్నే VO2 max అంటారు. VO2 max అంటే మ్యాక్సిమం ఆక్సిజన్ అప్టేక్. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే మీ బాడీ 1 minute ఫిజికల్ యాక్టివిటీ టైంలో ఎంత ఎఫిషియెంట్లీ ఆక్సిజన్ యూజ్ చేసుకుంటుందో అది చెప్తుంది. మనం వాక్ చేసినప్పుడు, స్టేర్స్ ఎక్కినప్పుడు లేదా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్స్కి ఎనర్జీ తయారవడం కోసం ఆక్సిజన్ అవసరం ఉంటుంది. హార్ట్ అండ్ లంగ్స్ కలిసి ఆక్సిజన్ని బాడీ అంతా డెలివర్ చేస్తాయి. VO2 max ఈ ఎంటైర్ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీని మెజర్ చేస్తుంది. ఎంత ఎక్కువ VO2 max ఉంటే అంతలా హార్ట్ అండ్ లంగ్స్ స్ట్రాంగ్ అండ్ ఎఫిషియెంట్గా ఉన్నాయని కన్సిడర్ చేయొచ్చు. లో VO2 max అంటే బాడీ ఆక్సిజన్ని ఎఫిషియెంట్లీ యూజ్ చేయలేకపోవటం. ఇలా ఉన్న వాళ్ళకి చిన్న ఫిజికల్ యాక్టివిటీలో కూడా వెంటనే అలసట, బ్రెత్లెస్నెస్ లేదా స్టామినా డెఫిషియన్సీ ఫీల్ అవ్వచ్చు. రీసెర్చ్ చెప్తోంది లో VO2 max హార్ట్ డిసీజెస్ అండ్ స్ట్రోక్ యొక్క హయ్యర్ రిస్క్తో డైరెక్ట్లీ లింక్డ్ అని. హార్ట్ పేషెంట్స్లో VO2 max యొక్క ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది హార్ట్ యొక్క ఫంక్షనల్ కెపాసిటీని డైరెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తుంది. VO2 maxని స్పెషల్లీ ట్రెడ్మిల్ లేదా సైకిల్ బేస్డ్ స్ట్రెస్ టెస్ట్ ద్వారా మెజర్ చేయొచ్చు. ఇందులో ఆక్సిజన్ ఇంటేక్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అవుట్పుట్ ట్రాక్ చేయడం జరుగుతుంది. VO2 max యొక్క ఐడియల్ లెవెల్ ఏజ్ అండ్ ఫిట్నెస్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యంగ్ ఏజ్లో VO2 max న్యాచురల్లీ ఎక్కువగానే ఉంటుంది. ఏజ్ పెరిగిన కొద్దీ అది గ్రాడ్యువల్లీ తగ్గిపోతూ ఉంటుంది. కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్తో ఈ న్యాచురల్ డిక్లైన్ని స్లో చేయొచ్చు. హార్ట్ పేషెంట్స్కి VO2 max ఇంప్రూవ్మెంట్ కార్డియాక్ రికవరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. స్టడీస్ చెప్తున్నాయి, ఎవరిలో VO2 max బెటర్గా ఉంటే వాళ్ళకి హార్ట్ అటాక్ తర్వాత రికవరీ అవుట్కమ్ కూడా అంత ఎక్కువ ఫేవరబుల్గా ఉంటుంది అని. మన దగ్గర లైఫ్ స్టైల్ గ్రాడ్యువల్లీ సెడెంటరీ అయిపోతుంది. డెస్క్ జాబ్స్, స్ట్రెస్, డయాబెటీస్ అండ్ బీపీ యొక్క ఇంక్రీజింగ్ కేసెస్ వల్ల స్టామినా అండ్ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ తగ్గిపోతున్నాయి. మంచి విషయం ఏంటంటే VO2 maxని న్యాచురల్గా ఇంప్రూవ్ చేయొచ్చు. రెగ్యులర్ ఏరోబిక్ యాక్టివిటీస్ లాంటి బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ అండ్ మానిటర్డ్ ఎక్సర్సైజ్ ట్రైనింగ్ VO2 maxని గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ చేస్తాయి. వాగ్లో హార్ట్ పేషెంట్స్ కోసం ఇంటిగ్రేటెడ్ కార్డియాక్ రీహాబిలిటేషన్ అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాం. ఈ ప్రోగ్రామ్స్లో మానిటర్డ్ ఎక్సర్సైజ్ ట్రైనింగ్, డైట్ కరెక్షన్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ న్యాచురల్ థెరపీస్ యొక్క కాంబినేషన్ యూస్ చేస్తాం. మెయిన్ ఫోకస్ హార్ట్ యొక్క వర్కింగ్ కెపాసిటీ అండ్ స్టామినాని ఇంప్రూవ్ చేయడం. చాలా ఇంపార్టెంట్ విషయం, VO2 max హార్ట్ ఫిట్నెస్ యొక్క స్ట్రాంగ్ ఇండికేటర్. కానీ హార్ట్ హెల్త్ జస్ట్ ఒక నంబర్ మీద డిపెండ్ కాదు. రెగ్యులర్ హెల్త్ చెకప్స్, బ్యాలెన్స్డ్ డైట్, యాక్టివ్ లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ లాంగ్ టర్మ్ హార్ట్ ప్రొటెక్షన్కి ఈక్వల్లీ ఇంపార్టెంట్.